హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ఈ రోజు మనము బాబా పాండురంగం గారు హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ వారితో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. నమస్తే గురుజీ, బాగున్నారా? నమస్తే అండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బాబా. ఓకే, చెప్పండి అమ్మా. సో ఈ రోజు మన ప్రేక్షకులు చాలా మంది అడుగుతున్నారు, ఈ రింగ్ పెట్టుకున్నందుకు ఏమైనా బెనిఫిట్స్ జరుగుతున్నాయి? ఇది తాబేల్ రింగ్ కదా గురుజీ, సో దీని వల్ల అందరు కోటీశ్వర్లు అవుతున్నారా? ఇప్పుడు మీలా అందరు కోటీశ్వర్లు అవుదామని అనుకుంటున్నారు. మాలాగా కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు ఈ వీడియో చూస్తూ ఉండండి. తప్పకుండా మీరు గోల్డెన్ టైం స్టార్ట్ కామెంట్ చేయండి. అయితే మీరు ఇంతవరకు తాబేలు బొంగన పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి. పెట్టుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మా కావ్యశ్రీ గారిని అడుగుదాం, మీరు ఎన్ని రోజులు అయింది పెట్టుకొని? నేను 1 year వస్తుంది. మరి 1 year తర్వాత ఏం మార్పులు చూసారు? 1 year లో కొన్ని బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ అబ్బాయి ఏం అది కొత్త సైకిల్ కొనిచ్చారు. కొన్ని కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కూడా. బాగుంది, అంతకు ముందు పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. లగ్జరీగా చేంజ్ అయింది. అయితే ఈ కోట్లు రావడమే ఆలస్యంగా ఉంది. ఇప్పుడు లక్షలు అవుతున్నాయి, కోట్లు రావాలి. సో సో అందుకోసం ఇప్పుడు మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా మీలాగానే ఆలోచిస్తున్నారు. ఏంటంటే నేను తాబేలు ఉంగరం పెట్టుకున్నా కదా, ఇంకా నాకు 1000 వస్తున్నాయి, ఇంకా లక్షలు వస్తలేవు, నాకు లక్షలే వస్తున్నాయి అంటే 100 లక్షల వాళ్ళకు 1000 వస్తే లక్షలు కావాలంటారు. మరి 1000 ఆల్రెడీ ఉండి లక్షలు ఉన్న వాళ్ళకు కోట్లు కావాలంటారు. సో ఇప్పుడు మీకు 1000 లక్షలు ఉన్నప్పుడు కోట్లు కావాలనుకుంటారు కాబట్టి తప్పకుండా డ్రీమ్ కారు, డ్రీమ్ విల్లా, డ్రీమ్ హౌస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనం దీన్ని విధంగా చెప్దాం. తాబేలు ఉంగరం పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారు ఖచ్చితంగా. ఎందుకు అవుతారు అంటే దీంట్లో సందేహం లేదు. నేను ఈ తాబేలు ఉంగరం గురించి 2019లో వీడియో చేశా. ఇప్పుడు 2024 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అవుతుంది. 5 years అవుతుంది. అయితే దాన్ని 1,00,000 పైన చూసారు. దాని కింద అందరు అన్నారు కష్టపడకుండా కోటీశ్వరులు అవుతారా? నేను కష్టపడకుండా అని చెప్పలే కదా. తాబేలు ఉంగరం పెట్టుకొని మీ పని స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ మీరు చేసుకోవాలి. డాక్టర్ అయితే డాక్టర్ పని, యాక్టర్ అయితే యాక్టర్ పని, పొలిటీషియన్ అయితే పొలిటీషియన్ పని, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అట్లా పెట్టేసుకొని సపదాకా కూర్చుంటే కుదరదు. ఇది ఒకటి. ఇంకోటి, తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల ఏమి విశిష్టత ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? అయితే దానికన్నా ముందు దీన్ని లోషోగ్రీవ్ రింగ్ అంటారు, సూర్య యంత్రము అని అంటారు. లేదు, దీన్ని లక్ష్మీ మహాయంత్రము అని అంటారు. అంటే లక్ష్మీ మహాయంత్రం అంటే ఏమిస్తుంది? లక్ష్మి గాడ్ ఆఫ్ మనీ. సో మనకు లక్ష్మీ మహాయంత్రం అది ఎలా అంటే ఇప్పుడు మనం తాబేలు ఉంగరమే కాదు, దీంట్లో అడ్వాన్స్ చేసినాం. ఇంతకుముందు నేను 2019 జూన్ 10వ తారీఖు రోజు నేను తాబేలు ఉంగరం పెట్టుకున్నా. కానీ నేను ఈ 2023 సెప్టెంబర్ 15వ తారీఖు రోజు లోషోగ్రీవ్ రింగ్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాను. తర్వాత అది గోల్డ్ లో పెట్టుకున్నా. అంటే ఒక్కొక్క రింగ్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా మనకు ఫలితాలు వచ్చినాయి. అంటే తాబేలు ఉంగరం పెట్టుకోవడంగానే వేలల్లో నుంచి ఉన్న వ్యక్తిని నేను లక్షల్లో, తర్వాత లక్షల్లో ఉన్న వ్యక్తిని నేను కోట్లలో సంపాదిస్తున్నా కదా. తర్వాత వేలలో నుంచి లక్షల్లో వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఆ తాబేలు ఉంగరం మీద లోషోగ్రీవ్ రింగ్స్ పెట్టుకున్నా. ఎప్పుడు పెట్టుకున్నా అంటే లాస్ట్ ఇయర్ జనవరి 24 రోజు మీ సార్ తీసుకొచ్చిండు లోషోగ్రీవ్ రింగ్. గోల్డ్ రింగ్ ఏమో సెప్టెంబర్ 15th 2023. అంటే లాస్ట్ ఇయరే జరిగింది ఇది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ జనవరిలోనేమో సిల్వర్ రింగ్స్ అప్పుడే మనం కనుక్కున్నాం. అప్పుడే ఇది కనుక్కున్నాం తాబేలు ఉంగరాలు. దానిపైన నంబర్స్ అవి. దాంతో ఇప్పుడు ఈ బొటన్ వేల్ రింగ్ కూడా కనుక్కున్నాం అంతా. సో ఈ విధంగా ఎప్పుడైతే 2023లో తాబేలు ఉంగరం పైన నంబర్లు వేయడం అనేది మనం మొదలు పెట్టినామో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది పెట్టగానే ఇప్పుడు మీరు ఏమన్నారు, హై పేడ్ అన్నారు కదా. 24వ తారీఖు నాడు పెట్టాను. 25వ తారీఖు జనవరి నుంచి నా యొక్క న్యూమరాలజీ ఫీజు రూపాయి దగ్గర 2 లక్షలు అయింది. అంటే 1,99,999 అదైంది. అప్పటి నుంచి హై పేడ్ అయిపోయింది అన్నమాట. ఆయన కోటి గారని మలేషియా నుంచి ఆయన అడ్మిషన్ అయ్యారు.
అది ఒక్కటే కాకుండా మళ్ళీ ప్రామిస్ అంటే ఆయన ఒక వ్యక్తి దాదాపు 3,00,000 కట్టినాడు. అంటే ఇది పెట్టి 24 hours కాలే, వెంటనే వచ్చాయి. దాని తర్వాత నేను దీన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని గోల్డ్ లో పెట్టుకున్నాను. గోల్డ్ లో పెట్టుకున్న తర్వాత ఇంకో అద్భుతం ఏం జరిగిందంటే, ఇది గోల్డ్ లో September 15th పెట్టుకున్నాను. September 15th పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు డిసెంబర్ అయిపోయి ఇప్పుడు January 1st నేను 1,20,00,000 రూపాయల ఇల్లుని గృహప్రవేశం చేశాను. 20 మందికి బెస్ట్ మ్యారేజ్ చేశాను. మరి 1,20,00,000 ఇల్లు గృహప్రవేశం చేసి సూపర్ కోడ్ చేసిన తర్వాత మళ్ళీ 10 రోజుల్లో 15 రోజుల్లో మళ్ళీ ఒక 70 లక్షల దాకా ఇల్లుని మనము పర్చేజ్ చేస్తున్నాం. చేసినామా లేదా? మీ కళ ముందండి, మీరు వెళ్ళటం మీరు ఉన్నారుగా. నేను చూసేస్తాను అని వెళ్ళాను. మీకు ఆల్ ది బెస్ట్ బాబా, మీరు కొనుక్కోవాలి అన్నారు. ఏమో అమ్మ మనకు డబ్బులు అన్ని కావాలి కదా అన్నాను. మరి సరిపోయినాయి కదా, 34,24,000 34,24,569 చెక్కులు రాసిచ్చేసాంగా. మరి 10 రోజుల్లో అవన్నీ ఎలా వస్తాయి? ఇప్పుడు దాదాపుగా ఇది పెట్టుకొని మేము September 15 అంటే గోల్డ్ లో, ఇప్పుడు ఇంకా September 15 రాలేదు. సెప్టెంబర్ అంటే అది 3 నెలలు, ఇది 2 నెలలు, 5 నెలల్లో ఇంత మార్పు వచ్చింది కదా. మరి కోట్లు సంపాదిస్తున్నట్టే కదా, లక్షల చెక్కులు రాస్తున్నట్టే కదా. అందుకోసమే అయితే ఇక్కడ అపోహలు చాలా ఉన్నాయి. ఇది ఏ రాశి వాళ్ళు పెట్టుకోవాలి, ఏ రోజున పెట్టుకోవాలి, చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే సులభంగా వేగంగా ఆనందంగా అందరికి డబ్బులు రావాలి కదా. ఆయన అంటారు కదా లలితా జ్యువెలరీ, డబ్బులు ఊరికే రాదు, మన గురుగారికి ఊరికే వస్తాయా? సో అందుకోసమే మన లోషోకరి రింగ్ లో ఉన్న నంబర్లు నేను వాకం బోర్డు మీద చెప్తాను. అయితే ప్రతి వ్యక్తికి అన్ని డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన ప్రతి వ్యక్తికి అన్ని నంబర్లు ఉండవు. అందుకోసం ఏదో ఒక నంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని వల్ల లోపం జరుగుతుంది. ఈ లోషోగ్రీ రింగ్ మనం పెట్టుకోవడం వల్ల మనకు అన్ని నంబర్లు మనకు నిండుగా ఉంటాయి. ఈ తాబేలు ఉంగరం, ఇంకోటి తాబేలు ఉంగరం పెట్టుకోవడం అంటే ముఖ్యం ఏంటంటే, మనకు మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ టీచర్ 10 సంవత్సరాల నుంచి, మనకు ఒక లెసన్ కూడా ఉంటది, తాబేలు మరి కుందేలు. అది ఏం చేస్తాయంటే పరుగు పోటీ బంధం పెట్టుకుంటారు. మరి కుందేలు ఏమనుకుంటది అంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది, పరిగెత్తి ఎట్లాగో తాబేలు వచ్చే వరకు రేపు అవుతుంది, నేను నిద్రపోతానని పడుకుంటది కదా. తర్వాత ఏమవుతుంది, తాబేలు మెల్లిగా నిరంతరంగా శ్రమ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఆ రేస్ లో ఎవరు విన్ అవుతారు? టాటా అయితే తాబేలే విన్ అవుతుంది. అలానే మీ జీవితంలో కూడా మీ సొంతింటి కళ విన్ అయిపోతారు, డ్రీమ్ కారు విన్ అయిపోతారు, మీ అమ్మాయికి పెళ్లి విన్ అయిపోతుంది. అసలు మీకు పెళ్లి జరగలేదా, మీరు పెట్టుకోండి, మీకు అయిపోతుంది. అంటే మీరు విన్ అవుతారు అనేది అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టోరీ చెప్తుంటే తెలుగులో, హిందీ, ఇంగ్లీష్ లో తాబేలు గెలుస్తుంది, రాబిట్ ఓడిపోతుంది. ఈ సారాంశం ఏంటంటే స్టడీ అండ్ విన్ ద రేస్. అలానే మీకు పెట్టుకోగానే ఏంటంటే కోటీశ్వరులు గారు విన్ అయిపోతారు, కానీ ఖచ్చితంగా అవుతారు. నాకైతే 5 సంవత్సరాలు నేను కోటీశ్వరుడు అయిపోయాను కదా, అది రిజల్ట్. అందుకోసమే ఇక పక్కగా ఇది మనం ప్రపంచవ్యాప్తంగా మనమే తయారు చేసాం దీని లోషోగ్రీ థింగ్ అని తాబేల్ది. సో అది మీరు అనుకుంటారు, అరే సూపర్ కోడ్ అయిపోయింది కదా, మరి ఇంకా మళ్ళీ సంవత్సరం దాకా పెట్టుకోవద్దు కదా అనుకోవాలి. లేదు, సూపర్ కోడ్ లేకపోయినా మీకు మార్చి నెలలో 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు వస్తున్నాయి. ఇది 193 కాంబినేషన్. అప్పుడు పెట్టుకోవడం వల్ల మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఈ నెలలో అంటే రేపే మనకు, రేపైనా 23వ తారీఖు అయినా మనకు 4, 5, 6 లాగా వస్తుంది మంచిగా. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే 5 and 6 వస్తుంది. 5 and 6 రావడం అంటే యూనివర్సల్ నంబర్. 5 అంటే మహావిష్ణు, 5 అంటే మాస్టర్ కీ నంబర్, 5 అంటే ఆల్ నంబర్స్ ని కనెక్ట్ చేసేది. తర్వాత 6 అంటే ఈ ప్రపంచానికి సుఖాన్ని ఇచ్చేది, భార్యనిచ్చేది, భర్తనిచ్చేది, పిల్లల్నిచ్చేది, ఫ్యామిలీని ఇచ్చేది, లగ్జరీని ఇచ్చేది. అసలు ఆ 6 నెంబర్ అంటే మనీ అంటే 6 సక్సెస్ అయిపోతాం. సో అందుకోసమే ఈ ఫిబ్రవరి నెలలో 5వ తారీఖు మరియు 15వ తారీఖు అయినా సరే, మరి 10వ తారీఖు అయినా సరే, ఆల్రెడీ 10వ తారీఖు అయిపోయింది కాబట్టి మీరు 19వ తారీఖు మరియు 23వ తారీఖు, 24వ తారీఖులో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిది. ఓకేనా? సో ఒకసారి లోషోగ్రీడ్ లో అది ఏమేమి ఉన్నాయి అనేది
నేను వాకం బోర్డు మీదుగా కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తాను. ఓకే గురూజీ. ఇదిగోండి, మీకు వాకం బోర్డు మీద మనకి ఈ రింగులో ఏం తయారు చేస్తారంటే, వాస్తవంగా ఇది రింగ్ అనుకోండి, దీని మీద చక్కగా మనకు నంబర్స్ ఉంటాయి అన్నమాట. నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ఎలా ఉంటాయి చూసుకోండి ఒకసారి. నంబర్స్ మనకు లోషోగిరి రింగ్ మీద, లోషోగిరి రింగ్ పైన నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, తర్వాత ఇది సక్సెస్ లైన్ అంటారు. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5 7 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది. ఈ రింగ్ పైన ఇవి ఉంటాయి అన్నమాట. అయితే తాబేలు ఇలా ఉన్నప్పుడు, ఈ తాబేలు ఇలా ఉన్నప్పుడు, ఇలా తాబేలు ఇలా ఉన్నప్పుడు మనకు ఈ తాబేలు పైన ఇలా ఉందనుకోండి, తాబేలు ఇలా తాబేలు ఉంగరం, ఇలా తాబేలు, ఈ వీటిపైన నంబర్లు ఉంటాయి. సో వీటిపైన నంబర్లు ఇలా లోషోగిరి లాగా మనకి మధ్యలో 5 నెంబర్ ఉంటుంది, మీద 9 నెంబర్ ఉంటుంది, ఇలా 2 నెంబర్ ఉంటుంది, ఇది 1 నెంబర్ ఉంటుంది, ఇక్కడ 7 నెంబర్ ఉంటుంది, ఇక్కడ 6 నెంబర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 8. ఈ విధంగా తాబేలు ఉంగరం మీద ఈ నంబర్స్ ఇలా ఉంటాయి. సో అందుకోసం దీనిలో ఉండడం వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ నెంబర్ ఉన్నా లేకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్లో 5 ఉంది, 7 ఉంది, మరియు 9 మరియు 79. అంటే నా దాంట్లో ఏ నెంబర్ లేవంటే చూస్తే అర్థమైపోతుంది. 5 7 7 9 9 1. సో ఇక్కడ ఉన్న 1 2 3 4 5 6 నెంబర్లు ఇక్కడ వేసేసుకున్నాము. నాకు లేని నెంబర్లు ఏంటిదంటే, మామూలుగా ఇట్లా చూస్తే మళ్ళీ కువా నెంబరు, మళ్ళీ డెస్టినీ నెంబర్ అవన్నీ వేరే అవుతాయి. నాకు బర్త్ నెంబరు 5 వస్తుంది, మరియు డెస్టినీ నెంబరు 2 వస్తుంది, కువా నెంబర్ వచ్చేసి 3 వస్తుంది. సో ఇలా కూడా చూసుకుంటే ఇది 3 వచ్చేసింది. సో వేరే వేరే నెంబర్లు వేస్తాను నేను. ఇగో 3 వచ్చేసింది, ఇది 2 వచ్చింది, తర్వాత 5 ఇదిగోండి ఇక్కడ వేసాం. అంటే ఇప్పుడు నాకు ఏ నంబర్లు లేవో ఇక్కడ మనకు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అంటే 6 నెంబర్ లేదు, మరియు 8 నెంబర్ లేదు, మరియు 4 నెంబర్ లేదు. సో ఈ నంబర్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి, ఈ లోషోగిరి రింగ్ పెట్టుకుంటే ఈ నంబర్లు ఫిల్ అవుతాయి. సో అట్లా దాని వల్ల కూడా లాభం జరుగుతుంది. న్యూమరాజికల్ కరెక్షన్ చేసుకున్నా లాభం జరుగుతుంది, మొబైల్ నంబర్ తీసుకున్నా లాభం జరుగుతుంది. సో ఈ నేను రింగ్ పెట్టాను కాబట్టి నాకు ఈ నంబర్స్ అన్ని వచ్చేసినట్టే, ఇక్కడ ఫిల్అప్ అయినట్టే. ఇదిగోండి ఇక్కడ నాకు 4 నెంబర్ లేదు కాబట్టి ఇదిగో ఇలా 4 నెంబర్ ఫిల్అప్ అయినట్టే. ఎస్, 4 నెంబర్ లేదు కాబట్టి ఈ 4 నెంబర్ ఇక్కడ మనకు ఫిల్అప్ అయినట్టే. మళ్ళీ 8 నెంబర్ లేదు కాబట్టి 8 నెంబర్ ఫిల్అప్ అయినట్టే. 6 నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 6 నెంబర్ ఫిల్అప్ అయినట్టే. సో అందుకోసం లోషోగిరిలో మనకి ఈ నంబర్లు లేకపోతే ఈ లోషోగిరి రింగ్ పెట్టుకుంటే మనకి సక్సెస్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు దీని లక్ష్మీ యంత్రం, మహాలక్ష్మి, మహాలక్ష్మి యంత్రం అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ చూడండి 1 5 9 మొత్తం కూడితే 15, 6 7 2 మొత్తం కూడితే 15, తర్వాత 4 5 6 మొత్తం కూడితే 15, తర్వాత ఇలా కూడితే 8 1 6 మొత్తం కూడితే 15, 3 5 7 మొత్తం కూడితే 15, తర్వాత 8 5 2 మొత్తం కూడితే 15, తర్వాత 4 9 2 మొత్తం కూడితే 15, తర్వాత ఇక్కడి నుంచి కూడా 15, మరి ఇది కూడా 15, 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 ఇది కూడా 15. అంటే మీరు ఎక్కడ కూడినా ఈ బాక్స్ లో మొత్తం అన్ని కూడా ఏం నెంబర్ వస్తుంది? 15 నెంబర్ వస్తుంది. 15 నెంబర్ అంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, ఈ 2 కలిస్తే మనకు 6 నెంబర్ వస్తుంది. అంటే శుక్రుడు అంటే మంచి మహామృత్యుంజయ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్య. 6 అంటే మళ్ళీ మనీ నంబరు, మనీ నంబర్ అంటే లక్ష్మి. అందుకోసమే
6 నెంబర్ అంటే లక్ష్మి కాబట్టి ఒక్క లక్ష్మి లేదు కదా, గిన్ని లక్ష్మిలు ఉన్నాయి, 9 లక్షలు ఉన్నాయి అన్నమాట. సో అందుకోసం అష్టలక్ష్మి లాగా అన్ని సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇవన్నీ లక్ష్మిలు మనకి వచ్చేస్తాయి. అందుకోసం ఇది మహాలక్ష్మి యంత్రం అంటున్నాం అన్నమాట. ఇది సూర్య యంత్రము, మాయా యంత్రము, ఇవన్నీ పురాణ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఇది వాడితే, ఇది మనం ధరిస్తే రింగు మనకు తప్పకుండా కోటేశ్వరులు అవుతారు. మరి అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే నేనే మీకు ప్రత్యక్ష దైవములాగా నేనే ఫస్ట్ అయినాను కాబట్టి నేనే దీన్ని చెప్తున్నాను. ఇంకొక అపోహ కూడా ఏముందంటే తాబేలకు పండ్లు మరి గురువు గారు నిజంగానే కోటేశ్వరులు అయింది, కానీ ఈ డిసెంబర్ నుంచి పోయిన జనవరి నుంచే గురువు గారికి పళ్ళు మాత్రం 10 లక్షలు ఖర్చు అయినాయి అంటున్నారు. అయితే 10 లక్షలు, నాకు 3 కోట్లు వచ్చినప్పుడు 10 లక్షలు పెట్టినాయి కదా, కానీ 3 నెలల నుంచి భోజనం చేయలేదు కదా, బాధపడిపోయారు మా శిష్యులు ప్రేక్షకులు. అయితే విషయం చెప్పాలి ఏంటంటే కుండ బద్దలు కొట్టిన చెప్పడమే. అయితే తాబేలకు పళ్ళు ఉండవు, ఉంటాయమ్మా? ఉండవు, తాబేలకు పళ్ళు ఉండవు. మరి బాబా పాలన కూడా పళ్ళు ఖరాబ్ అయిపోయినాయి అని చాలా మంది అపోహ. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అయితే తాబేలకు స్థిరత్వమే, ధనం స్థిరంగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. అయితే తాబేలకు పళ్ళు అట్లా నాకు పంటి జబ్బులు వచ్చాయి అనుకోవద్దు. ఎందుకంటే మరి తాబేలుకి పళ్ళు లేకపోతే పంటి జబ్బులు వచ్చినట్టు. మరి తాబేలు 450 సంవత్సరాలు బతుకుతుంది, మరి నేను కూడా 400 సంవత్సరాలు బతకను కదా. దీనికి టాలీ ఏం లేదు ఇక్కడ, అది గురించి గమనించండి. ఇక నెక్స్ట్ నేను ఏంటంటే తాబేలు ఉంగరం ఎందుకు పెట్టాలంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకు రాక్షసులు తల వైపు వాసుకి పాము ఉంటుంది కదా, విష్ణు స్వరూపమైన పాము పడుకుంటాడు కదా, శేషతల్పం. సో నాగశేషు తర్వాత తోక వైపు దేవతలు ఉంటారు. సో ఈ క్షీరసాగర మదనం చిలుగుతూ ఉంటే అత్యంత పురాతనమైన అరావళి పర్వతాలు ఉన్నాయి కదా, అవి పెట్టేసి చిలుకుతూ ఉంటే ఆ పర్వతాలు లోపలికి వెళ్ళిపోయాయి. దానివల్ల ఎలా లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి చూడండి, లైఫ్ బ్యాలెన్స్ అంటే మామూలు మాటనా, కొందరు డబ్బు బాగా వచ్చి అహంకారం అయిపోయి బ్యాలెన్స్ ఉండదు, కొందరు డబ్బులే లేకపోతే అప్పుడు బ్యాలెన్స్ ఉండదు. సో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మనిషి బ్యాలెన్స్ గా ఉండాలా. ఈ బ్యాలెన్స్ చేయడానికి విష్ణువు నేను బ్యాలెన్స్ చేస్తాను, 5 నెంబర్ కదా, వచ్చేసి తాబేలుగా మారుతాడు. దాన్నే కుర్మ అవతారం అంటారు. విష్ణు స్వరూపుడు దశావతారాలు చేశాడు, మత్స్య అవతారము, కుర్మ అవతారము, వరాహ అవతారము. వరాహ అవతారం అంటే పందిలాగా, తర్వాత మత్స్యావతారం అంటే చేపలాగా, కుర్మ అవతారం అంటే మనకు తాబేలు లాగా, తర్వాత వరాహ అవతారం, నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం జంతువు, వామన అవతారం, తర్వాత పరశురామ అవతారం, తర్వాత పరశురాముడు అయిన తర్వాత మనకు రామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, ఇంకా కల్కి అవతారం, ఇలా మొత్తం దశావతారాలు, శ్రీ వెంకటేశ్వర అవతారం ఒకటి, ఇలా ఉన్నాయి అవతారాలు. దాంట్లో మెయిన్ గా ఈ కుర్మ అవతారం ఏంటంటే తాబేలు అవతారం. సో అందుకోసం ఇది ధరించడం అంటే విష్ణువుని ధరించడమే. విష్ణువు ఎక్కడ ఉంటే 5 నెంబర్ ఎక్కడ ఉంటే 6 నెంబర్ అక్కడే ఉంటుంది. భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ, అంతేగా. మరి అంతేగా, ఇప్పుడు భర్తకి ఎక్కడో జాబ్ వస్తుంది, కొన్ని రోజులు అక్కడ పోతాడు, అమ్మ నా భార్య లేదు అని మళ్ళా వాళ్ళ భార్యను తీసుకెళ్తాడు, పిల్లలు తీసుకెళ్తాడు, అంతేగా. అంతే. సో అందుకోసం 5 నెంబర్ వచ్చిందంటే వృత్తి వ్యాపారము బాగా జరుగుతుంది, అన్ని నెంబర్లు కనెక్షన్ అయిపోతుంది. సో దాన్ని బట్టి తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు చాలా స్థిరంగా ఉంటుంది, చాలా బాగా మీరు పైకెళ్తారు, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, బాగా డెవలప్ అవుతారు. సో ఇదండి దాన్ని బట్టి ఏంటంటే తాబేలు ఉంగరం పెట్టుకోవడం అనేది చాలా అదృష్టం, చాలా అదృష్టం. అందుకోసం ఈ మధ్య కాలంలో ఇప్పుడు నేను ఆవును పెట్టుకున్నాను, ఇక్కడ ఏనుగులు పెట్టుకున్నాము, ఇదేంటి లక్కీ బ్యాంబో పెట్టుకున్నాము, ఇంకో మ్యాజిక్ బాటిల్ పెట్టుకున్నాము. సో అట్లా నేను అనేది ఏంటంటే లక్కీ కావాల్సిన అన్ని పెట్టుకున్నాం కాబట్టి లక్ అయిపోయింది. మీరు కూడా ఈ ఉంగరాలు ఇప్పుడు మనకు మార్చి 1, 10, మార్చి 1, 10, 19 లేదా 5, 14, 23, 6, 15, 24 ఏ నెలలో అయినా ఈ డేట్లు పెట్టుకోవాలి, మంచిది. ఇక వారంలోకి వచ్చేస్తే బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం మరియు ఆదివారం, అంతే, సింపుల్. ఓకేనా? సో అందుకోసమే ఇది చక్కగా మీరు పెట్టుకోండి. ఫస్ట్ లక్షాధికారి కండి, అంటే 1000 ఉన్న వాళ్ళు లక్షాధికారులు కండి, లక్షలు ఉన్న వాళ్ళు కోట్లాధికారి కండి. మా కావ్యశ్రీ కూడా తొందరగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? రైట్. మొట్టమొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వండి.
సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దాదాపుగా అందరూ వీడియో చూస్తున్నారు. 100 మందిలో 73 మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. వెరీ సారీ, ఎందుకంటే 23 మందే దాదాపుగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు. అలా కాకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసి చూస్తే చాలా సంతోషం. మాకు ఒక మోటివేషన్ జరుగుతుంది, మీకు కూడా మోటివేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. థ్యాంక్ యూ.